తొమ్మిదవ మాసాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అరుణోదయ సాంస్కృతిక సమైక్య నేటికి 50 సంవత్సరాలు వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ 50 సంవత్సరాలలో తన యొక్క పాత్రని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర ఈ అరుణోదయ. ఈ అరుణోదయ పాటల ద్వారా, ఆటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉల్లుతెలిగించినటువంటి చరిత్ర ఈ అరుణోదయ కళాకారులకు. అట్లనే కానూరి తన యొక్క అరుణోదయ సంస్కృతిక సమైక్యని స్థాపించినటువంటి వారు యొక్క ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తను అనేక గొర్రెకథలు కావచ్చు, ఒడ్డుకథలు కావచ్చు, ఇంకా అనేక రకాల కథల్ని చెప్తూనే తనతో పాటు అరుణోదయ రామారావణ, అమరత్వం చెందినటువంటి రామారావణ కూడా వీరితో పాటు ఇప్పుడు గౌరవాధ్యక్షులు ఉన్నటువంటి అరుణోదయ నాయన ఈ యొక్క నాయకత్వం మొత్తం కూడా అనేక గ్రామాలని, అనేక జిల్లాలలో అరుణోదయ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాన్ని ఉద్యమాల వైపు, చైతన్య వైపు తీసుకొచ్చినటువంటి చరిత్ర అరుణోదయ యొక్క సంస్కృతి సమైక్యతుంది. అట్లనే ఈ రోజు జరుగుతున్నటువంటి అరుణోదయ జిల్లా మహాసభలో ఇక్కడ వెళ్తున్నటువంటి, అదేవిధంగా ప్రతినిధులు వెళ్తున్నటువంటి అందరి కాంగ్రెస్ కూడా అరుణోదయ మహాసభని స్ఫూర్తితో అనేక ఉద్యమాలలో ఈ పాత్రను కొనసాగిస్తారని చెప్పి, ఆ విధంగా కొనసాగిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన